ఓం శ్రీ మహాగణపతయే నమః. గత కొన్ని రోజులుగా మన గణపయ్య మన ఇంట్లో మన హృదయాల్లో నివసించి ఆశీర్వదించారు. ఈ రోజు ఆయన్ని నిమజ్జనం చేస్తూ భక్తిపూర్వకంగా వీడ్కోలు చెప్తున్నాం. గణపతి పప్ప మోరియా, వచ్చే సంవత్సరం త్వరగా రావయ్య. మన గణేశుడు విఘ్నాలను తొలగించి సుఖ శాంతులు ఐశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థిద్దాం. వచ్చే ఏడాది మరింత ఉత్సాహంగా ఆయన్ని స్వాగతిద్దాం. మేమైతే మా నిమజ్జనాన్ని స్టార్ట్ చేసాం. పూజ అవన్నీ కంప్లీట్ అయ్యాక కారులో అయితే తీసుకెళ్ళాం. అసలు నిమజ్జనం ఎందుకు చేస్తారు? గణేశుడు కైలాసం నుంచి వస్తాడు. సో మళ్ళీ కైలాసగిరి వెళ్ళిపోవాలి. తయారు చేసింది ఎవరు? పార్వతి. ఇంకో మాత ఎవరు? గంగ. ఆ గంగాదేవిలో కలిపేస్తే డైరెక్ట్ గా కైలాసగిరి చేరుకుంటాడని చెప్పి మనం అయితే నిమజ్జనం చేస్తాం. మా నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేస్తాం. చూద్దాం, ఈసారి ఇంకా పిచ్చెక్కిద్దాం. బాయ్.